सोनिया जी ने जब तेलंगाना आपको दिया, उसके पीछे एक सपना था। तेलंगाना की जो आवाज थी, उसको सुनकर सोनिया जी ने आपको प्रदेश दिया था। और प्रदेश इसलिए दिया था क्योंकि वो चाहती थी कि जो आपका तेलंगाना का सपना था वो पूरा हो। वो सपना आपका है, सोनिया जी का है, मगर मेरा भी है। और उस सपने को मैं आपके साथ पूरा करना चाहता हूं। సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు దాని వెనకాల ఒక బలమైన కళ ఉండేది. ఆ కళ నెరవేరాలని సోనియా గాంధీ గారు ఆనాడు మన తెలంగాణ రాష్ట్రం ఇస్తే వారు కన్న కళ, వారితో పాటు మీరందరి కన్న కళ, మీతో పాటు నేను కూడా కన్న కళ నెరవేరటానికి మీతో పాటు ప్రయాణం చేసి ఆ కళ నెరవేర్చడానికి ఆర్నిశలు కృషి చేస్తానని మనవి చేస్తా ఉన్నాం. तो जहां भी मेरी जरूरत होगी, जहां भी आप मुझे बुलाना चाहते हो, जहां भी मैं तेलंगाना की मदद कर सकता हूं, मैं करने को तैयार हूं. మీరు నా అవసరం ఎక్కడున్నా ఎప్పుడున్నా తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏ అంశం వచ్చినా మీరు ఎప్పుడు నన్ను రమ్మన్నా మీ తరఫున వచ్చి మీతో పాల్గొంటానని మనవి చేస్తా ఉన్నాం. ये सिर्फ आपकी लड़ाई नहीं है, ये सिर्फ तेलंगाना के किसानों की, युवाओं की लड़ाई नहीं है, ये कांग्रेस पार्टी की लड़ाई है और ये मेरी लड़ाई है. ఇది మీ ఒక్కరి పోరాటం కాదు. తెలంగాణ రాష్ట్ర యువతి యువకులది కానీ రైతుల గురించే కాదు, మీ పోరాటమే కాదు, ఇది నా పోరాటం. నా పోరాటంతో పాటు ఈ తెలంగాణ కళను రాష్ట్రం ఏర్పాటు కావటం కంటే ముందు ఏ విధంగా కళను కన్నామో ఆ కళను కనడానికి కాంగ్రెస్ పార్టీ మీ పోరాటంలో ముందుండి కాంగ్రెస్ పార్టీ పోరాటం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. मैंने पहले कहा था कि जो भी व्यक्ति कहता है कि टीआरएस के साथ समझौता होना चाहता है, उसे या बीजेपी में या टीआरएस में चला जाना चाहिए. क्योंकि समझौता अगर है तो बीजेपी और टीआरएस का समझौता है. आप याद रखिए, जब नरेंद्र मोदी जी ने 3 काले कानून पार्लियामेंट में पास किए थे, तो टीआरएस के नेता क्या कह रहे थे? ఇంతకుముందు చెప్పాం, ఏ వ్యక్తి అయితే టిఆర్ఎస్ బీజేపీతోని సంబంధాలు పెట్టుకుంటారో, ఒప్పందం కుదుర్చుకుంటారో వారు టిఆర్ఎస్ బీజేపీలోకి పోవాలని. ఇది కేవలం మాటకే కాదు, టిఆర్ఎస్ బీజేపీ ఒకటి, వీర ఇద్దరి మధ్యలో ఒప్పందం ఉన్నది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో 3 నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినప్పుడు దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలికారు టిఆర్ఎస్ పార్టీ వారిని మనవి చేస్తా ఉన్నాం. बीजेपी जानती है कि वो तेलंगाना को डायरेक्टली रूल नहीं कर सकते. वो जानते हैं कि तेलंगाना में उन्हें रिमोट कंट्रोल की जरूरत है.
బీజేపీకి తెలుసు తెలంగాణలో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి వారికి లేదు. అందుకోసమే బీజేపీ వారు కేంద్రంలో ఢిల్లీలో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఇక్కడ ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేస్తా ఉన్నారు. बीजेपी जानती है कि कांग्रेस बीजेपी से कभी समझौता नहीं कर सकती. इसलिए बीजेपी चाहती है कि तेलंगाना में टीआरएस की सरकार रहे. బీజేపీకి తెలుసు ఎప్పుడు కూడా ఈ భూ ప్రపంచం ఉన్న వరకు కాంగ్రెస్ బీజేపీ తోని పొత్తు ఉండదు, ఒప్పందం ఉండదు, సంబంధం ఉండదని. అందుకోసమే బీజేపీ వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుందని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతునిస్తా ఉంది. వారి ద్వారా ప్రభుత్వం నడిపించే కార్యక్రమం చేస్తుందని మనవి చేస్తా ఉన్నాం. और सबूत यह है कि तेलंगाना के चीफ मिनिस्टर जितना भी पैसा चोरी करना चाहते हैं कर सकते हैं और बीजेपी की सरकार ना उन पे ईडी लगाती है ना सीबीआई लगाती है. సాక్ష్యము మనమందరం చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా గాని ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా గాని విచారణ జరుపుతలేదు. మీరు గమనించమని కోరుతా ఉన్నాం. ये रैली किसानों के लिए थी, किसानों को भरोसा देने के लिए थी, वरंगल डिक्लेरेशन के लिए थी. हम चाहते थे कि तेलंगाना के किसानों को मालूम हो कि कांग्रेस पार्टी एक साथ उनके साथ खड़ी है और उनकी पूरी मदद करने जा रही है. ఈరోజు ఇంత పెద్ద బహిరంగ సభ రైతులకు సంబంధించి వారికి ఆత్మస్థైర్యం కలిగించడానికి, వారికి భరోసా ఇవ్వడానికి, దానికి తోడు వరంగల్ డిక్లరేషన్ చెప్పడానికి తెలంగాణ రైతు సోదరులకు మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కూడా రైతు సోదరులకు సంబంధించిన ఏ అంశం వచ్చినా వారితోని నడుస్తుంది, వారికి అండగా నిలబడుతుందని ఈ రోజు ఈ బహిరంగ సభ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. किसानों को हमने इसलिए मैसेज दिया क्योंकि वो इस प्रदेश की नींव है, फाउंडेशन है. अगली रैली में हम आदिवासियों को ऐसा ही मैसेज देना चाहते हैं. ఈ రోజు ఈ సభ ద్వారా రైతులకు ఒక సందేశాన్ని ఇవ్వటానికి రైతు సోదరులు ఈ ప్రాంత ప్రజలందరికీ సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు మనం ఇచ్చే ఈ సందేశం రైతు సోదరులకు ఒక పునాదిగా చెప్పటానికి ప్రధానమైన అంశాలు ముందుకు పెట్టాం. రాబోయే కాలంలో ఆదివాసులకు సంబంధించి ఇదే విధమైన సభను నిర్వహిస్తామని మనవి చేస్తా ఉన్నాం. और उनकी जो लड़ाई है 10% रिजर्वेशन की जो लड़ाई है उसमें हम उनकी पूरी मदद करने जा रहे हैं. ఆదివాసులకు సంబంధించి ట్రైబల్స్ కు సంబంధించి వాళ్ళ పోరాటం ఏదైతుందో 10% రిజర్వేషన్ సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ వారి పరంగా పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నాం. तेलंगाना बनने के बाद आपने टीआरएस को 2 बार मौका दिया और टीआरएस ने तेलंगाना के जनता को धोखा दिया. अब आप कांग्रेस पार्टी को एक मौका दीजिए और किसानों की
गरीबों की सरकार हमें बनाने दीजिए। తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు 2 మార్లు టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు వారు మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రైతులకు, యువతకి, అన్ని వర్గాల పేదవారికి, బలైన